మేడం. యా విన్నారు కదా, ఇరు పార్టీల నాయకులు చేసినటువంటి విమర్శలు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్ గ్రేస్ అంటున్నారు. అండ్ మోరోవర్ తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోంది అని చాలా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పటిదాకా వాళ్లకు నిజంగానే ఈ అవినీతి చేయకపోతే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ 9 సంవత్సరాలు ఏదైతే నడిచిందో ఈ 9 సంవత్సరాల కాలంలో ఎలాంటి అవినీతి చేయకపోతే వాళ్ళ కేటీఆర్ గారు నేను జైలుకు పోతాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాను, నన్ను జైల్లో పెట్టండి అని చెప్పేసి అనే కూతురు నోటికి నోరు తెరిస్తే జైలు అనే పదం ఎందుకు వస్తుంది అతనికి? పోలీసులు తమ పని తను చేసుకోపోతారు, ఏవైతే ఎంక్వైరీ చేసే శాఖలు ఉన్నాయో చేస్తున్నాయి. కానీ వీళ్ళు ఎందుకు ముందే మేము జైలు పోతామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మేడం? వీళ్ళని ఎవరన్నా అన్నామా మేము? కేటీఆర్ అరెస్ట్ చేస్తామని మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే మా రేవంత్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే ఎవరన్నారు? వీళ్ళే మాట్లాడుకుంటారు. రైట్, ఓకే. నరేష్ గారు మీరు మాట్లాడండి. ఉంది. హలో, వినపడుతోంది. సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు పట్టుకొని చూసిన అన్నట్టుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎందుకు వీళ్ళే మేము అరెస్ట్ అవుతాం, మేము జైలుకు పోతామని వీళ్ళను జైలుకు పంపిస్తున్నామని ఎవరు చెప్పిండ్రు? దానికి సమాధానం చెప్పమనండి బీఆర్ఎస్ వాళ్ళను. ఓకే, నరేష్ గారు మాట్లాడండి. అయితే సరే, సతీష్ అని తెలియదేమో కానీ లీకులు ఇచ్చింది ఆ ప్రభుత్వమే, లీకులు ఇచ్చింది మీ పత్రికలే. ఒక్కటినండి హరీష్ బ్రదర్, రోజా గారు ఒక ప్రముఖ పత్రికలో కేటీఆర్ గారు మలేషియా టూర్ మలేషియాలో క్యాన్సిల్ ఇంటి దగ్గర ఉంటే వారు ఏం చేశారు? అరెస్ట్ కి భయపడి మలేషియాకి పారిపోయి చెప్పించింది మీ పత్రికలే కదా, మీ నాయకులే కదా. అయితే బాంబులు వెళ్తాయని చెప్పింది మీరే కదా, మీరే కదా. ఫ్లైట్ దిగకపోయి ఏ జర్నలిస్టులతో అయితే నేను రాజు న్యూస్ నుంచి అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక లేదు, సొంత టీవీ లేదు. సొంత టీవీ ఉన్న వాళ్ళు, సొంత పత్రికలు ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి డబ్బా కొట్టుకున్న సంగతి మనందరికి రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. మా సొంతంగా పత్రికలు లేవండి, మా సొంతంగా టీవీలు కూడా లేవు. ఓకే ఓకే అండి, ఒక్క మాట. సరే, అది ఎవరు చేసిరా ఏం చేసిరా అని పక్కన పెడదాం కొంచెం. పొంగిలేటి గారు సియోల్లో ఉన్నప్పుడు, ఉత్తర కొరియాలో ఉన్నప్పుడు వారు అన్నమాట వాస్తవం కాదా? మరి వాళ్ళు చేసినట్టు ఏంటి? మరి వాళ్ళు ఎందుకు ఆ రకంగా మాట్లాడారు? తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒక్కటి, అన్నిటికంటే ముఖ్యంగా గవర్నర్ కి నివేదిక గవర్నర్ కి ఇచ్చింది రోజా గారు మీరే కదండి. ప్రభుత్వం పంపిస్తే మనందరికీ తెలుసు కదా. గవర్నర్ గారికి న్యాయ సలహా కోరింది మీరు కాదా? న్యాయ సలహా గవర్నర్ గారు కోరింది మీరు కాదా? అది నిజం కాదా? నిజమైతే దాని అర్థం ఏంటి? అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వమని, అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి ప్రతిపాదనలు చెప్పమని అర్థం కదా. అది మీరు నేను చెప్పే మాట కాదండి, గవర్నర్ కు ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన నివేదిక ప్రకారంగా చెప్పినటువంటి మాట. విచారణ మాత్రమే కదా. నరేష్ గారు విచారణ చేయమని కోరారు. విచారణ అవును, ఆ తప్పేముంది? అప్పుడు వాస్తవానికి అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఇదైతే ఈ రేసు పెట్టిండ్రో దాని మీద రోజా గారు నేనేమంటాను, విచారణ చేయడానికి కాదు, అవకాశాలు ఏమున్నాయి, ఏం చేయాలని వారిని నివేదిక సంతోషం. ఒక మాట. నేను ఇంకో మాట ఏమంటా ఉన్నంటే, మరి ఎందుకు రాష్ట్రాలు అన్నింటిలో పోటీ పడి ప్రపంచ ఈ రేసింగ్ తీసుకొచ్చాం కదా. కొంచెం వినండి అన్న. ప్రపంచ స్థాయి నగరాలతో ఈ రోజు ఏదైతే పొంగిలేటి గారు మాట్లాడారో ఆ సియోల్ నగరం కూడా పోటీ పడితే దానికంటే మంచి మెరుగైన సదుపాయాలు కల్పించి ఒక్క నిమిషం సతీష్ గారు, ఒక్క నిమిషం చేస్తే ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం నరేష్ గారు, ఒక్క నిమిషం సతీష్ గారిని కంప్లీట్ చేయనిద్దాం. సతీష్ గారు చెప్పండి. మేము ఒక్కటే చెప్తున్నాం, మేము భారత రాజ్యాంగం యొక్క చట్టాన్ని ఫాలో అవుతామండి. మేము గవర్నర్ గారి పర్మిషన్ అడిగినామండి, అది మేము అడగలేదండి, పోలీసు వ్యవస్థ అడిగింది. ఆయన మీద అభియోగం కనుక విచారణ చేయాలని చెప్పేసి అడిగింటండి. ఇంకొక విషయం చెప్తున్నా, వాళ్ళలాగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ఎంపీఆర్ డ్రోన్ ఎగిరేసిండు ఒక ఫామ్ హౌస్ మీద అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి నిర్దాక్షిణంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అరెస్ట్ చేసి
పార్లమెంట్ జరుగుతున్న సమయంలో జైలుకు పంపించిన మాట వాస్తవం కదా మేడం? వాళ్ళు చట్టాన్ని వాళ్ళు అతిక్రమించారా, మేము అతిక్రమించినమా? రైట్, ఓకే. మరి సతీష్ గారు, అమృత్ టెండర్ల విషయానికి వద్దాం. అమృత్ టెండర్ల విషయంలో అర్హత లేని కంపెనీలకు టెండర్లు దక్కించుకోవడం అనేది అది న్యాయబద్ధమా? మేడం ఒక మాట చెప్తున్నా, అది ఈయన పోయి మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పిటిషన్ ఈయనకు పోయిందా?